అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-2 వాక్యాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 1వ వాక్యంలో అతన్ని గూర్చినటువంటి వివరణ ఉంది, అది చదవలేదు నేను. 2వ వాక్యాన్ని చదివాను నేను. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ ఇంట ఏముందంటే ప్రార్థన అనుభవం ఉంది. కొర్నేలి ఇంట ఏముందంటే ప్రార్థన అనుభవం ఉంది. ప్రార్థన అనుభవం ఉన్నటువంటి కుటుంబాలలో దేవుని దూతలు సంచరించే ఆశీర్వాదాన్ని పొందుతారు. ప్రార్థన అనుభవం ఉన్నటువంటి కుటుంబాల్లో దైవ సంబంధమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ప్రార్థన అనుభవం ఉన్న కుటుంబాల్లో దేవునితో నడిపింపబడే ఒక తీర్మానాన్ని కలిగి ఉంటారు. కుటుంబాల్లో చాలా తీర్మానాలు ఉంటాయి కదండి. ఒక కుటుంబానికి ఒక రోజున నేను వెళ్తే ఒక టైం టేబుల్ వేస్తున్నారు. గురువారం వంట ఎవరు, ఇల్లు చిమ్మేది ఎవరు. ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు టైం టేబుల్ వేసుకున్నారు. ఇల్లు చిమ్మేది ఒకరట, ఆ రోజు వంట చేసేది ఒకరట. మరలా వీళ్ళకి ఏదో ఒక రోజు మళ్ళీ వంట సెక్షన్ వస్తుంది, ఏది చిమ్మిన వాళ్ళకి టైం టేబుల్ వేసుకోవాలి. చాలా తీర్మానాలు ఉంటాయి ఇలా కుటుంబాల్లో. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో తీర్మానాలు ఏంటంటే ఆ కన్న తల్లి పిల్లలందరికీ మంచాల మీదకి తీసుకెళ్ళాలి. అది తీర్మానం ఆ కుటుంబంలో. వీళ్ళు లేవరు దేనికి. అయితే ఇక్కడ రాయబడిన మాటలో ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలు కుటుంబంలో ప్రార్థన ఉంది. ప్రార్థన ఉన్న కుటుంబాలలో దేవునితో నడిపింపబడే తీర్మానాలు ఉంటాయి. ఇలాంటి తీర్మానంతో కూడిన భక్తి మీ జీవితాలలో కూడా ఉండాలి. అలాగ ఉంటే ఆ మానసిక నెమ్మది వేరు, ప్రశాంతత వేరు. దానిని మీరందరూ అనుభవించాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయముందు నాయన నీ ఇంట ఏమి ఉన్నది అని దైవజనుడు వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట, నా ఇంట నూనె కుండ ఒకటి ఉన్నది. ఆ వాక్యం ద్వారా మా ఇంట ఏమి ఉండవలనో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఉండవలసిన ఆధ్యాత్మిక అనుభవాలు ఉండి, ఉండవలసిన విలువలు ఉండి, ఉండవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో నింపబడిన అనుభవాలు ఉండి, రక్షణ సువాసనతోనూ విడిపించుకునే శక్తితోనూ సేవించే అనుభవంతోనూ ప్రార్థనా జీవితంతోనూ మీ బిడ్డలు ఇలాంటి అనుభవాలు కుటుంబాలలో కలిగి ఉండి దీవించబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.